బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం కేసీఆర్ కు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. రేపు కోల్కతాలో జరిగే యునైటెడ్ ఇండియా ర్యాలీపై చర్చించారు. ఈ ర్యాలీకి రావాలని కేసీఆర్ ని మమతా బెనర్జీ ఆహ్వానించారు. అయితే ఈ ర్యాలీకి వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. రేపు ఇదే ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. రేపటి యునైటెడ్ ఇండియా ర్యాలీపై చర్చించారు మమతా బెనర్జీ ఫోన్ చేసి కేసీఆర్తో. ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మరి రిపోర్టర్ స్వామి టెలిఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏం జరుగుతోంది? ఫోన్ చేశాక కేసీఆర్ ఫోన్లోనే చెప్పడం జరిగిందా వెళతాను వెళ్ళను అనేది? అండ్ రేపు చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీకి అటెండ్ అవుతున్నారని తెలుస్తోంది. అంటే రమణ, ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ చర్చలో భాగంగా దేశవ్యాప్తంగా పలు పార్టీల మద్దతు కూడగడుతున్నటువంటి కేసీఆర్ ఈ గత నెలలో కూడా ఒరిస్సాకి వెళ్ళి నవీన్ పట్నాయక్ ను, పశ్చిమ బంగాల్కి వెళ్ళి మమతా బెనర్జీ కూడా కలవడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు వాళ్ళని కలిసి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దేశంలో ఒకవైపు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమిలు 2 ఉన్నాయి. ఈ 2 కూటమిలకు దూరంగా మధ్య మార్గంగా వివిధ ప్రాంతీయ పార్టీల్ని కూడగట్టి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించాలి, అవసరమైన పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో వివిధ పార్టీల మద్దతు కూడగట్టుకుని ముందుకెళ్లాలని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మమతా బెనర్జీ రేపు కోల్కతాలో వివిధ పార్టీల నేతలను ఆహ్వానించి ర్యాలీని ఒకటి నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి కేసీఆర్ ను రావాలని చెప్పేసి 2 సార్లు ఫోన్ లో కేసీఆర్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే వీరి అంశాలు వెరిగి చేసుకున్నటువంటి కేసీఆర్ చాలా మంది కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నటువంటి యూపీఏ కూటమి నేతలు అందులోకి వెళ్తున్నారు కాబట్టి అందులోకి వెళ్తే బాగుండదని చెప్పి భావించినటువంటి కేసీఆర్ ఈ ర్యాలీకి వెళ్ళకూడదన్నట్టు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ర్యాలీకి ఇప్పటికే యూపీఏ కూటమిలో కాంగ్రెస్ తో పాటు కలిసి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు రేపు ఆ ర్యాలీకి వెళ్తున్నారు. అదే ప్లాట్ఫామ్ మీకు వెళ్తే బాగుండదని చెప్పి భావించే కేసీఆర్ ఈ ర్యాలీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా బయటికి వచ్చింది. చాలా మంది నేతలంతా కూడా ఈ ర్యాలీకి అంటే ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా బీజేపీకి, కాంగ్రెస్ కు సమదూరం పాటిస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళకపోతే మంచిదని చెప్పేసి పార్టీ నాయకులు సూచించారు. దాంతో అన్ని అంశాలు బేరీజు చేసుకున్నటువంటి కేసీఆర్ రేపటి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి యునైటెడ్ ఇండియా ర్యాలీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తున్నది. రమణ, స్వామి, అయితే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఇనిషియేషన్ గా వెళ్లి మమతా బెనర్జీనే కలవడం జరిగింది కేసీఆర్. మరి ఈ సందర్భంలో ఇప్పుడు రేపు ర్యాలీకి వెళ్ళకూడదు అని నిర్ణయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ప్రధానంగా ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తోటి కలిసి వచ్చే పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళు కలిసిన కూటమిలోకి, వాళ్ళు కలిసిన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళొద్దని చెప్పేసి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అలా వెళ్తే తప్పుడు సంకేతాలు జనంలోకి వెళ్తే మనం చేస్తున్న ప్రయత్నాలకు గండిపడుతుందని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే గతంలో కర్ణాటకలో కూడా అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అప్పుడు అక్కడ జేడీఎస్ కలిసి పనిచేసినప్పుడు ఆ 2 కూటమిలకు వాళ్ళు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా అన్ని పార్టీలు ఇక్కడికి వచ్చాయి. ఆ సమావేశానికి కూడా కేసీఆర్ కి అవకాశం ఉన్నప్పుడు కూడా అక్కడికి ఆయన కూడా వెళ్ళలేదు. కేవలం అక్కడ కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల నేతలు మాత్రమే అక్కడికి వెళ్లారు. అందులో చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు రాహుల్ గాంధీతో సమావేశం కావడం, రాహుల్ గాంధీ తోటి ఆ సభలో వేదిక పంచుకోవడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. కానీ ఆ తర్వాత నుంచి వేగంగా పరిణామాలు మారుతూ వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అంతకుముందే కాంగ్రెస్ తోటి చంద్రబాబు నాయుడు జట్టు కట్టడం, ఆ యూపీఏ కూటమిలకు ఏకం చేయడం, బీజేపీ